ఫీజు దీక్షకు హైదరాబాద్ నుంచి ఏలూరు బయలుదేరిన వైఎస్ విజయమ్మ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విజయమ్మ రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో సందడి నెలకొంది. ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, విద్యార్థులు స్వాగతం పలికారు. హనుమాన్ జంక్షన్ మీదుగా విజయమ్మ ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పుడే హనుమాన్ జంక్షన్ కి వైఎస్ విజయమ్మ చేరుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఆవిడ ఏలూరు పర్యటనకు చేరుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరంలో రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా స్థాయి నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికి ఆమెను ఇక్కడ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దుట్టా రామచంద్ర ఇంటికి తోడుకొని నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొద్దిసేపు విశ్రమించిన తర్వాత ఇక్కడి నుంచి ఆమె హనుమాన్ జంక్షన్ లో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి కూడా భారీ ర్యాలీగా పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టి అక్కడి నుంచి ఏలూరు నగరానికి చేరుకోబోతున్నారు. ఏలూరు నగరంలో ఉన్న ఫైర్ స్టేషన్ సెంటర్ లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె దేశ ప్రాంగణానికి చేరుకుని దేశాన్ని ప్రారంభించబోతున్నారు. ఇండోర్ స్టేడియంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక దేశాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు, కార్యకర్తలు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా చేరుకోవడం జరిగింది. మొత్తంగా ఈ దీక్షను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని కృతనిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది. కుమార్, గత వారం రోజులుగా చూసుకుంటే ప్రతిరోజు సాయంత్రం పూట వర్షం కురుస్తుంది. గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా ఈ దేశానికి సంబంధించిన ఏర్పాట్లలో నేతలందరూ తలమునకలై ఉన్నారు. నిన్న కూడా సాయంత్రం వర్షం పడింది. కొద్దిపాటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మొత్తం మీద ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దేశ ప్రాంగణం వద్ద నేతలందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ దేశ ప్రాంగణానికి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడానికి ఇక్కడ జిల్లా నేతలందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాతావరణంలో మార్పులు దానివల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ మొత్తం అంతా ఎండగానే ఉంది, వాతావరణం పొడిగానే ఉంది. ఈ నేపథ్యంలో దేశాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాన వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా దేశ ప్రాంగణం చేశారు. సుమారుగా 50,000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కార్యకర్తలు పట్టే విధంగా దేశ ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కనివిని ఎరుగుని రీతిలో దేశ ప్రాంగణాన్ని తీర్చిదిద్ది దేశాన్ని విజయవంతం చేయడానికి నాయకులంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపున గతంలో 2009 సంవత్సరంలో ఇదే జిల్లా నుంచి ఇదే విధంగా వైఎస్ జగన్ ఓదార్పు యాత్రని ఇక్కడ చేపట్టి ఒక మహాయజ్ఞానికి మనం తెరలు తీశారని చెప్పవచ్చు. ఆ తరువాత అదే స్థాయిలో, అంత భారీ స్థాయిలో ఇక్కడ విద్యార్థుల సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర సంఘం పూరించడానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది వైఎస్ విజయమ్మ. ఈ నేపథ్యంలో గౌరవాధ్యక్షురాలని తోడ్కొని ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా దేశ ప్రాంగణాన్ని తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ నాయకులు పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడు అంటే విద్యార్థుల సమస్యల మీద ఇంత స్థాయిలో ఏ పార్టీ కూడా ఇంత స్థాయిలో విద్యార్థుల మీద సమస్యల మీద సమర సంకారం పూరించడం జరగలేదు. సుమారు 6,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరించడానికి మీనమేషాలు లెక్కిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో అయోమయానికి గురై ఉన్నారు. బడ్జెట్ లో కేవలం 3.5% కూడా భరించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా రంగంలో దిగి వైఎస్ విజయమ్మ ఇక్కడ దేశకు పూనుకోబోతున్నారు. 2 రోజుల పాటు చేయనున్న దేశాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ దేశ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్నారు.